श्रीशैलशयापात्रं श्रीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रणवं वन्दे रम्मजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमामस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मः व्यामोहततदिराणितुराय मेने अस्मद्गुरो भगवतो श्रीकसिन्धो रामानुजस्य चरणौ शरणं प्रपद्ये मातापिता युवतस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानामाद्यस्य नः कुलपतेर्कुलाभिराम् श्रीमत्तदङ्घ्रिगुणं प्रणमामि मूर्ध्ना भूतं सरस्य महदाह्वयपट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्तान् दिरेणुपरकालयतीन्द्रविश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् तत्त्वेन यश्चिदतिः भोगापवर्गतदुपाय गतिरुदारः सन्दर्शयन्निरमितपुराणरत्नं तस्मै नमो मुनिवराय पराशराय अंशे षड्भिः समाकीर्णम् अङ्गैर्वेदविवापनं पुराणं वैष्णवं चक्रे यस्तं वन्दे पराशरम् व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखदातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः पुराणं वैष्णवं जैत सर्वगिल्बिषनाशनं विशिष्टं सर्वशास्त्रेभ्यः पुरुषार्थोपपादने भारते भगवद्गीता धर्मशास्त्रेषु मानववेदेषु पौरुषं सूक्तं पुराणेषु च वैष्णवं तत्कर्म यन्न बन्धाय सा विद्याया विमुक्तये आयासाया परं कर्म विद्यान्यासिल्पनैगुणम् श्रीविष्णुचित्तपदपङ्कजसङ्गमाय चेतो मम स्पृहयते किमतः परेणा नो चेन्ममापि यतिशेखरभारतीनां भावः कथं भवतिमर्हसि वाग्विदेयः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं चैव ततो जयमुदीरयेत् शान्ताकारं भुजगसेनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं शशङ्खचक्रं सकिरीटं कुण्डलं सपीतवस्त्रं सरसीरुहेक्षणं सहारवक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं శిరసా చతుర్భుజం. మనం శ్రీ విష్ణు పురాణంలో ప్రథమ అంశంలో ఉన్నాం. దాంట్లో కూడా 12వ అధ్యాయం చదువుకుంటున్నాము. దాంట్లో ఒక 30 శ్లోకాల వరకు పూర్తి చేసుకున్నాం. ఈ యొక్క 12వ అధ్యాయంలో ఈ మనం పూర్తి చేసుకున్నటువంటి 29 స్వర్గాల్లో ముఖ్య విషయం ఏంటంటే, ధ్రువుడు తన సవతి తల్లి చేత అవమానించబడి సప్తఋషుల చేత దానికి ప్రతీకారముగా తాను ఎవ్వరూ కూడా చేరుకోనటువంటి ఒక ఉన్నత స్థితిని చేరాలి, ఉన్నత స్థానాన్ని పొందాలని కోరికతో ఆ సప్తఋషులు వారు ఉపదేశించిన విధంగా వారు సూచన మేరకు తాను ఒక తపస్సును ప్రారంభిస్తాను. చాలా కఠోరమైన తపస్సు. అది ఎందుకంటే ఆ సప్తఋషులు చెప్తారన్నమాట, నువ్వు ఆ విష్ణుమూర్తిని ప్రార్థించు, ఆ విష్ణుమూర్తిని తపస్సు చేత మెప్పించి ప్రత్యక్షం చేసుకుంటే ఆ తర్వాత నీకు ఏవి కావాలంటే ఆయన ఖచ్చితంగా నీకు ప్రసాదిస్తాడు, నీకు దీవిస్తాడని చెప్పగానే సరైన వెంటనే ఒక ఘోర తపస్సు ప్రారంభించడం. ఆ తపస్సు ఎలా జరిగింది ఏమిటి అనేటువంటి విషయాలు మనం చదువుకున్నాం అన్నమాట. ఆ మధ్యలో ఈయన ముందుకి అంటే ధ్రువుడి ముందుకి మాయామయి రూపంలో వచ్చినటువంటి అతని తల్లి సునీతి అన్ని విధాల ఆయన తపస్సు నుండి మరల్చేందుకోసం ప్రయత్నం చేయడం. కానీ ధ్రువుడు మాత్రము తాను ఎటువంటి ఆటంకం లేకుండా, ఎటువంటి మనస్సును చెలింపకుండా తదేక దృష్టితో లోపల విష్ణుమూర్తిని ప్రార్థిస్తూ ఉంటాను. అందువల్ల ఆమె చెప్పేటువంటి ఆ మాటలు కానీ ఏవి కూడా ఆయన చెవిలో ఆమె ఎదురుగా ఉన్నటువంటి విషయాన్ని కూడా మర్చిపోతాడు. ఆ విధంగా ఆయన తపస్సు చేస్తాడు. చివరికి ఆ ఒక మాట అంటుందన్నమాట, నీవు ఈ తపస్సు చాలించకపోయినట్లయితే నీవు చూస్తూ ఉండగానే నీ ఎదుటనే నేను కూడా ప్రాణాలు వదిలేస్తానన్నది. దానికి కూడా చెలించను ఆయన. ఒక తల్లి నీ ముందు నేను ప్రాణాలు వదులుతాను అంటే చెల్లించకుండా ఉండరు. కానీ ఇక్కడ ఆమె ఆ కన్నీరు కురిపిస్తూ విలపిస్తుంటే కూడా ఆ మహావిష్ణువునందు నిలిపిన దృఢచిత్తం గల ధ్రువుడు చూచినా చూడనట్లే ఉండిపోయాడనమాట. అంటే ఎప్పుడు కూడా ఒక జీవితంలో ఏదైనా సాధించాలి
అని అనుకున్న వాళ్ళ యొక్క దృష్టి ఇలాగే ఉంటుందన్నమాట. ఏది కూడా వాళ్ళని ఆటంకపరచలేవు అనమాట. వాళ్ళ దృష్టిని మరల్చలేవు ఏది కూడా. అటువంటి తదేక దృష్టితోనే ఏకాగ్రతతో పనిచేస్తారనమాట. అంతేగాని పక్కన ఎవరున్నారు ఏమిటి అనేటువంటి విషయం కూడా పట్టించుకోలేదు ఆయన. ఎందుకంటే ఆ మహావిష్ణువుందే నిలిపి దృఢచిత్తం గల. ఆ తర్వాత ఆమె ఒక మాటని, వత్స వత్స సుఘోరాని రక్షాంశీతాని భీషణే వనే అభ్యుదిత శస్త్రాన్ని అపగమ్యతాం. సమాయాంతి అపగమ్యతాం. అపగమ్యత అంటే పక్కకు తప్పుకోవడం అన్నమాట. అప్పుడు ఆమె చెప్తుంది ఒక మాట, ఇదిగో వీరు భయంకర రాక్షసులు ఆయుధాలు ఎత్తి పెట్టుకుని అరణ్యంలోకి వచ్చి పడుతున్నారు, నీవు ఇక్కడి నుంచి తప్పించుకోమని చెప్తున్నాను. కానీ దానికి కూడా ఆయన చెల్లించారనమాట. అని చెప్పి ఆమె ఆ మాయామయి వెళ్ళిపోతుందన్నమాట. ఆమె అలా పైకి వెళ్ళిపోయిన వెంటనే రాక్షసులు అక్కడికి ఆవిర్భవిస్తారు. వారు కూడా మహాభయంకరాలైనటువంటి ఆయుధాలను ఎత్తిపట్టుకున్నవారు. వారి ముఖాల నుంచి మంటలు వరుసగా ఎగిసిపడుతున్నాయనేటువంటి విషయాలన్నీ మనకి చెప్తారు. మనం చెప్పి చివరికి ఏకాగ్రత చేతాహ సతతం విష్ణుమేవ ఆర్త సంశ్రయం దృష్టవాన్ పృథ్వీనాథ పుత్రో నా అన్యత్ కథంచన అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అంతకుముందు ఆ రక్షాంసితాని తే నాదాహ శివాస్తాని ఆయుధాని చ గోవిందాసక్త చిత్తస్య యయుహు నా ఇంద్రియ గోచరం. ఇంతేకాకుండా వాళ్ళ తల్లి మాత్రం చెప్పడమే కాకుండా ఆ తల్లి చెప్పినటువంటి ఆ రాక్షసులందరూ కూడా అక్కడ రావడం జరుగుతుంది అనమాట. వారు కూడా అనేక విధాలుగా ధ్వనులు చేస్తూ, భయంకర ధ్వనులు ఆ రాక్షసులు చేస్తూ, అంతేకాదు అక్కడ ఆడు నక్కలు, ఆ తర్వాత భీకర ఆయుధాలు గోవిందుని మనస్సునందు ధ్యానించేటువంటి ఆసక్తి గల ఆ ధ్రువునకు కంట కానరాలేదన్నమాట. అంటే ఇంద్రియ గోచరాలు కాలేదు. అటువంటి ఏకాగ్ర చేతాహ చదతం విష్ణుమేవ ఆత్మ సంశ్రయం. విష్ణు ఏవ ఆత్మ సంశ్రయం అంటే ఏకాగ్ర మనస్కుడై ఏకాగ్ర చేతాహ సతతం ఎల్లప్పుడూ విష్ణుమేవ ఆత్మ సంశ్రయం. తనలో ఉన్నటువంటి విష్ణువుని చూశాడే కానీ మరెవరిని కూడా ఏ విధంగానూ చూడలేదు. పృథ్వీనాథ పుత్రో, పృథ్వీనాథ అంటే రాజు అన్నమాట. అతని కంటే పృథ్వీనాథ నందనుడు, పృథ్వీనాథ పుత్రో. ఆ విధంగా అటువంటి ఘోరమైనటువంటి తపస్సు చేస్తున్నాడు. ఆ తర్వాత ఏమి జరిగింది మరి, ఆయన ముందు విష్ణువు ప్రత్యక్షమయ్యారా ఏమిటి అనే విషయాలు మనం ఈరోజు 31వ శ్లోకం నుంచి ప్రారంభిద్దాం. కాబట్టి శ్రీ విష్ణు పురాణం ప్రథమ అంశం 12వ అధ్యాయం, దాంట్లో 31వ శ్లోకం. తతః సర్వాసు మాయాసు విలీనాసు పునఃసురాః సంక్షోభం పరమం జగ్ముః తత్పరాభవ శంకితాః. ఇంతకీ వీరందరూ ఎందుకు వచ్చారు అక్కడికి? ఆయన యొక్క తపస్సును భంగం చేసేందుకు వచ్చారనమాట. ఆ తపస్సును భంగం చేసేందుకు వచ్చారు కాబట్టి తాము చేసినటువంటి ఈ యొక్క శబ్దములు కానీ ఏవి కూడా అతనిని దృష్టి మరల్చలేకపోయిందనమాట. కాబట్టి చివరికి ఏం చేశారు వీరు? తతః సర్వాసు మాయాసు విలీనాసు పునఃసురా. ఇటు మాయలన్నీ కూడా మటుమాయం కాగా అంటే ఏమిటి? ఏ విధంగా కూడా అతని పైన ప్రభావం చూపలేకపోయిందనమాట. ఆయన ఏ విధంగానూ కూడా ఆ ఏకాగ్ర చిత్తం నుంచి పక్కకు మరల్చలేకపోయానమాట. కాబట్టి తతః సర్వాసు మాయాసు, ఆ విధమైన మటుమాయం కాగా మళ్ళీ దేవతలు ఏం చేశారు? అందరూ కూడా ఏ ఉపద్రవం కలుగుతుందో అని సంక్షోభం పరమం జగ్ముః తత్పరాభవ శంకితాః. మిక్కిలి సంక్షోభం పొందారు. ఎందుకని? జగ్ముః అంటే పొందారు అనేది, సంక్షోభం పరమం అని అంటే చాలా, పరమం అంటే పరమం ఇవన్నీ కూడా చాలా తీవ్రమైనటువంటి అని అర్థంలో చెప్పడం. జగ్ముః పరాభవ శంకితాః అన్నారు. పరాభవ శంకితాః అంటే ఏమిటి? అదే ఆయన తపస్సు నుంచి మరల్చలేకపోతే మరి ఏమేమి ఉపద్రవాలు వస్తాయో ఏమిటో అని చెప్పి శంకితాః అంటే ఆ విధంగా సందేహించేటువంటి వారందరూ కూడా ఏమి చేయాలని పాల్గొలేదన్నమాట. వాళ్ళకి మిక్కిలి సంక్షోభం పొందారు, అంటే చాలా కలవరపడ్డారన్నమాట వాళ్ళందరూ కూడా. అప్పుడు వీళ్ళందరూ కలిసి తే సమేత్య జగత్ యోనిం అనాది నిధనం హరిం శరణం యాతాః తపసా తస్య తాపితాః. తపసా తస్య తాపితాః. తాపితాః అంటే ఏమిటి? తపింపబడిన వారై. మన ఎండాకాలంలో
ఎండకు మనం అంతా తప్పింపజేయబడతాం అన్నమాట సూర్యుడి ప్రతాపం వల్ల. ఆ విధంగా ఇతని యొక్క తపస్సు చేత తపసా తస్య తస్య అంటే ధ్రువుని యొక్క తాపితాహ అంటే తప్పింపబడిన వారే ఎవరు ఆ ధ్రువుని తపస్సు చేత వారందరూ కూడా గుమిగూడి ఎవరు ఆ దేవతలందరూ కూడా తే సమేత్య జగత్ యోనిం అనాది నిధనం హరిం. కాబట్టి వీరందరూ కూడా కలిసి ఎక్కడికి పోయారు చివరికి ఆది మధ్యాంతరహితుడైనటువంటి శరణ్యుడైన శ్రీహరిని శరణు పొందారు. శరణ్యం శరణ్యం శరణం యాతాహ. యాతాహ అంటే పొందారు, చేరారు అన్నారు. ఎవరిని? శరణ్యం శరణం. శరణ్యం అంటే ఏమిటి మామూలు? శరణ్యం అంటే ఎవరిని మనం ఆశ్రయించవా కలుగుతామో అని అర్థం. శరణ్యం అంటే అంటే దీనికి అర్థం ఏంటంటే మనం అందరినీ ఆశ్రయించమనండి. మనకి ఏదైనా ఒక కష్టకాలం వచ్చిందనుకోండి, మన మనసులో కొంతమంది మెదులుతారనమాట. అందరూ మెదలరు. మన కష్టకాలం సుఖం వచ్చినప్పుడు ఎవరిని మనం తలుచుకోవాల్సిన అవసరం లేదు, తలుచుకోము కూడా. మనం సుఖంగా జరిగిపోతుంది అనుకోండి, మనం ఎవరి గురించి తలుస్తాము, ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళని గౌరవిస్తాము, అవన్నీ మామూలుగానే ఉంటాయి. కానీ కష్టం వచ్చినప్పుడు మన మనస్సుకి ముఖ్యమైనటువంటి వాళ్ళు, అతి ముఖ్యులు, అతి సన్నిహితులు, ఎవరితో మీరు పంచుకోగలుగుతారు, లేదు మీ కష్టాన్ని ఫలాని వారు తీర్చగలుగుతారు, కష్టాన్ని పోగలుగుతారు అంటే పోయేలాగా చేయగలుగుతారు అనేటువంటి భావన ఎవరితో వాళ్ళే శరణ్యులు అంటారు. అంటే శరణు వేడదగ్గ వారు అనమాట శరణ్య. కాబట్టి ఇక్కడ శరణ్యం శరణం. శరణ్యం అంటే శరణు వేడదగినటువంటి ఆ విష్ణుమూర్తిని శరణం అంటే ఆయన దగ్గరకు వెళ్ళారనమాట. మీరు అందరూ గుమిగూడి ఆ ధ్రువుని తపస్సు తప్పింపబడిన వారై జగత్కారుడైనటువంటి ఆది మధ్యాంతరహితుడైన జగత్ యోనిం. జగత్ యోనిం అంటే ఏమిటి? జగత్కారుడైన యోనిం అనాది నిధనం హరిం. అనాది నిధనం అంటే ఏమిటి? అనాది, ఆది అంటే మొదలు, అనాది అంటే ఏమిటి? ఆది మధ్యాంత రహితుడైనటువంటి నిధనం హరిం అటువంటి శ్రీహరిని శరణు పొందారనమాట. ఆయన దగ్గరికి పోయి ఆయన ఏం చేస్తున్నారు? ఇట్లా తన ప్రయత్నాన్ని కూడా నెరవేరక పదవీ భ్రష్టత సందేహులైనటువంటి ఆ దేవతలందరూ కూడా కూడబలుకొని ధ్రువుని యొక్క తపో మహిమకు తట్టుకోలేక సమస్త జగమును పుట్టడానికి కారణమైన వాడు, తుది మొదలు లేనివాడు, శరణ్యుడు అంటే రక్షణను ఇచ్చేవాడు, సమస్త అపరాధాలను క్షమించి పాపదోషాలను పోగొట్టేవాడు శ్రీహరిని రక్షించవయ్యా అంటూ శరణు వేడారనమాట. ఆ శరణు వేడు. అప్పుడు దేవదేవ జగన్నాథ అక్కడికి పోయి ఆయనతో మొరబెట్టుకుంటున్నారు. ఏమని? దేవదేవ జగన్నాథ పరేశ పురుషోత్తమ ధ్రువస్య తపసా తప్తాత్వాం వయం శరణం గతాః. మరి వచ్చిన పని చెప్పుకోవాలి కదండి, అందుకే చెప్తానమాట. అంటే చల్లకొచ్చి మజ్జికి వచ్చి ముంత దాచిపెట్టేటట్టు. అంటే మనం దేనికి వంటిపోయామో అది చెప్పుకోవాలి. కాబట్టి దేవతలందరూ కూడా ఆయన దగ్గరికి పోయారు, విష్ణుమూర్తి దగ్గరికి పోయి చెప్తున్నాడు, దేవతలకే దేవుడవైన వాడా, దేవ జగన్నాథ, జగత్తుకు ప్రభు అయిన వాడా, దేవదేవ అంటే దేవతలకే దేవుడవైన వాడా, జగన్నాథ అంటే జగత్తుకు ప్రభు అయిన వాడా, పరేశ అంటే ఈ జగత్తులో పరం అనే చెప్పబడే వాటి కన్నా పరమైన వాడా అని అర్థం. పర ఈశ. పర అంటే ఏమిటి? ఉత్కృష్టమైనది అనుకో. దానికంటే కూడా శ్రేష్టమైనది ఈశ అంటే పరం అనే చెప్పబడేటు వాటి కన్నా కూడా పరమైన వాడా, పురుషోత్తమ ధ్రువస్య తపసా తప్తాహ త్వాం. ధ్రువస్య అంటే ధ్రువుడు చేస్తున్నటువంటి తపస్సుచే అట్టుడికి పోయి మేము నిన్ను, ధ్రువస్య తపసా తప్తాహ అంటే అట్టుడికి పోయి, త్వాం వయం శరణం గతాహ. త్వాం అంటే మిమ్మను అంటే నిన్ను మేము శరణు వేడాము, శరణం గతాహ అంటే శరణు పొందాము. దేవదేవ జగన్నాథ పరేశ పురుషోత్తమ ధ్రువస్య తపసా తప్తాహ త్వాం వయం శరణం గతాహ. కాబట్టి ఇలా మొరబెట్టుకున్నారన్నమాట. ఓ దేవదేవ జగన్నాథుడా, పరేశ అంటే అధికులుగా లోకులచే పూజింపబడే వారిని పాలించేవాడా అని అర్థం. పురుషోత్తమ ధ్రువుని యొక్క తపస్సు వలన పుట్టిన కాకు తాళలేక
మానసికమైన చీకాకును ఓర్చుకోలేక నిన్ను శరణు ఇయ్యవయ్యా అని వేడి నీ వద్దకు వచ్చినామయ్యా. ఆ కుర్రవాడు దినానికి ఒక కళ చొప్పున పెరుగుతున్న చంద్రుని వాడు నానాటికి ఎదిగిపోతున్నాడు అనమాట. కాబట్టి నీ దగ్గరికి వచ్చామయ్యా అని చెప్తాను. ఇక్కడ అధికులుగా లోకులచే పూజింపబడే వారిని కూడా పాలించేవాడా, అదే అన్నమాట ఇక్కడ పరేస అనే దానికి అర్థం. పరేస అని ఉదాహరణకు మంత్రి గారు ఉన్నారు, మనం మంత్రి గారి దగ్గరికి పోతాము, కానీ మంత్రుల కంటే కూడా పైన ఉన్నాడు ప్రధానమంత్రి. ఇక్కడ ప్రధానమంత్రి అనుకోవచ్చు అనమాట మనం. కాబట్టి మంత్రుల దగ్గరికి పోయి ఆ ప్రధానమంత్రి దగ్గరికి పోయామనుకోండి, అప్పుడు ఆయన పరేసులు అనుకోవచ్చు మనం. అంటే అర్థం ఏం చెప్తాను అంటే, కింద మంత్రులన్నీ ఉన్నారు, మనకు కావాల్సిన పని వాళ్ళు చేయగలుగుతారు, చేసి పెట్టగలరు, దేనికి సంబంధించిన విషయానికి ఆ మంత్రి ఉంటారు. కానీ మనం నేరుగా పరేసుల దగ్గరికే పోయాం అంటే మోడీ గారి ప్రధానమంత్రి గారి దగ్గరికి పోయాం అనమాట. అప్పుడు ఆయనే పరేసులు అంటే అది అర్థం అనమాట. కాబట్టి అందరికంటే కూడా అధికులుగా లోకులచే పూజింపబడే వారికి నిన్ని పాలించేవాడా, వారిని కూడా పాలించేవాడు అని అర్థం అనమాట. ఇది పరేశ అనే దానికి సరే. ఇంకా ఆవిడ ఏం చెప్తున్నారు, దినే దినే కళాలేశై శశాంక పూర్యతే యథా యథా అయం తపసాదేవ ప్రయాతి వృద్ధిం అహర్నిశం. ప్రయాతి వృద్ధిం అహర్నిశం. కాబట్టి దినే దినే కళాలేశై అన్నారు, అంటే తన కళాఖండాలతో కళాలేశై. దినే దినే అంటే ఏమిటి, ప్రతిదినము కూడా. శశాంక అంటే శశాంకుడు చంద్రుడు. పూర్యతే యథ ఎట్లు వృద్ధి పొందుతూ ఉంటాడు. మన అమావాస్య నుండి చూసుకున్నాం అనుకోండి, ఎలా వృద్ధి పొందుతుంటా అండి, మనం ఎప్పుడైనా గమనిస్తే చాలా ఆనందదాయకంగా ఉంటుందన్నమాట. అలా చూస్తూ ఉంటే అమావాస్య తరువాత నెమ్మది నెమ్మదిగా పాడ్యమి, విద్య, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి ఇలా పెరుగుతూ ఉంటే మళ్ళా పౌర్ణమి వచ్చేటప్పటికి చంద్రుడు పూర్తిగా పరిపూర్ణంగా కనబడతాను. అది దినదినాభివృద్ధి చెందటం అన్నమాట. కాబట్టి ఆ విధంగా శశాంక పూర్యతే యథా, ఏ విధంగానైతే వృద్ధి పొందుతూ ఉంటాడో అట్లే ఇతడు కూడా తథా తథా అయం. అయం అంటే ఇతడు కూడా తపస దేవ, తపస్సు చేత దేవ ప్రయాతి వృద్ధిం అహర్నిశం. అహ అంటే పగలండి, నిశ అంటే రాత్రి. అహర్నిశం అంటే ఏమిటి, మనం తెలుగులో రాత్రి పగలు అంటాం, రాత్రి పగలు అంటాము. సంస్కృతంలో అహర్నిశలు అంటారు. మనం కూడా ఆ పదం కూడా ప్రయోగిస్తుంటాం, అహర్నిశలు కష్టపడుతుంటారని. కానీ చెప్పేటప్పుడు మనం ఏం చేస్తాం, పగలు రాత్రి అని చెప్పం, రాత్రి పగలు అని చెప్తాం. మొదటి పదానికి అహ అనేది పగలు అని, రాత్రి. అహర్నిశి అంటే రాత్రి. అహర్నిశలు అనే దానికి మళ్ళా మనం అర్థం చెప్పుకునేటప్పుడు రాత్రి పగలు అని చెప్తాం అనమాట. కాబట్టి ఇక్కడ ప్రయాతి అంటే ఏమిటి, పొందుతున్నాడు అని అర్థం. ప్రయాతి అంటే ఏం పొందుతున్నాడు, ప్రయాతి వృద్ధిం. వృద్ధి అంటే మనకు అందరికీ తెలుసు, వృద్ధి పొందుతున్నాడు అని అర్థం. ప్రతిదినము తన కళాఖండాలతో శశాంకుడు ఎట్లు వృద్ధి పొందుతూ ఉంటాడో అట్లే ఇతడు రాత్రి పగలు తపోభివృద్ధి పొందుతున్నాడు అని చెప్పి. దినే దినే కళాలేసి శశాంక పూర్యతే యథ తథాయం తపసాదేవ ప్రయాతి వృద్ధిం అహర్నిశం. కాబట్టి దినానికి ఒక కళ చొప్పున పెరుగుతున్న చంద్రుని వల్ల నానాటికి ఎదిగిపోతున్నాడు. ఇక్కడ మనకు చిన్న పొడుపు కథ ఒకటి ఉంది. పొడుపు కథ కాదు, ఒక రాజుని వచ్చి పాపం, అంటే మేము అందరికి తెలిసే ఉంటుంది, రాజుని ఒక మంత్రి ఒకరు వచ్చి పొగుడుతారనమాట. ఇవి అమావాస్య చంద్రుడిలాగా ఉన్నామని ఒకరు, ఇంకొకరు పౌర్ణమి నాటి చంద్రుడిలా ఉన్నామని. పౌర్ణమి నాటి చంద్రుడు ఉన్నామనేది సకల సాధారణమైనటువంటి కావ్యంలో ఉపయోగించేటువంటి కావ్య రచన అనమాట. అది పొగిడేటప్పుడు మనం కూడా అలాగే నిండు పౌర్ణమిలా ఉన్నా, లేదు నిండు చంద్రుడిలాగా ఉన్నాం అలా చెప్తుంటాం మనం. కానీ ఒకరు మాత్రం అమావాస్య చంద్రుడు అని చెప్తా అనమాట. ఇప్పుడు రాజుగారికి కోపం వస్తుంది. సరే, చివరికి ఏంటంటే అమావాస్యలో చంద్రుడు అయితేనే దినదనాభివృద్ధి చెందుతూ ఉంటాడు. తర్వాత పున్నమి నాటి చంద్రుడు ఏమవుతాడు, ఆ మరుసటి రోజు నుంచి కూడా పౌర్ణమి అయిపోయిన తర్వాత పాడ్యమి నుంచి తగ్గుతూ వస్తాడు, మళ్ళీ అమావాస్య వైపు పోతుంటాడు అనమాట. అంటే కృష్ణపక్షానికి పోతూ ఉంటారు. కాబట్టి ఆయన నేను ఎలా ఉపయోగించాను అర్థం అంటే చాలా మెచ్చుకుంటే ఆయన సమయస్ఫూర్తిగా అన్నమాట. కానీ మనం ఏమంటాము, పున్నమి నాటి చంద్రులాగా అలాగే ఎప్పుడూ మనం ప్రకాశిస్తూ ఉండాలి, మనం దీవిస్తాం అనమాట.
కానీ వృద్ధి చెందాలి అనేటి వచ్చినప్పుడు అమావాస్య చంద్రులాగుండి తర్వాత వృద్ధి పొందుతూ ఉండాలని అర్థం. సరే, ఆ విధంగా వృద్ధి పొందుతున్నాడు అని చెప్పంగానే ఔత్తానపాది తపస వయమిత్తం జనార్దన భీతాః త్వాం శరణం యాతాః తపసః తం నివర్తయ తపసస్తం నివర్తయ. ఇక్కడ ఇంకా పాపం వీళ్ళందరూ ఆయన వేడుకుంటున్నారు అనమాట. ఎన్నో విధాలు వీళ్ళు ప్రయత్నించారు, కానీ అతని తపస్సును మాత్రం వదిలిపెట్టలేదు. తపస్సుని కంటిన్యూ చేస్తున్నారు అనమాట. అందువల్ల చివరికి ఈయనకి సలహా ఇస్తున్నారు ఏమని, ఔత్తానపాది తపస అంటే ఆ ఉత్తానపాదుడి కుమారుడైన ధ్రువుడు. ఔత్తానపాది అంటే ఉత్తానపాదుడు ఆయన కుమారుడైనటువంటి ధ్రువుని తపస్సుకు భీతి చెంది వయం ఎత్తం జనార్దన తపసా భీతాః త్వాం, అది భీతాస్త్వాం అవుతుంది. భీత అంటే భయపడిన వారు. ఆ తపస్సుకు భీతి చెంది మేము ఈ రీతిగా శరణం యాతాః తపసా తం నివర్తయ యాతాః తపసస్తం నివర్తయ అంటే ఏమిటి? నివర్తయ అంటే మరల్చడం అనమాట, వెనక్కి మరల్చడం అని అర్థం. కాబట్టి నువ్వు ఆయన తపస్సు నుండి మళ్ళించు, ఎందుకంటే మేము చాలా భయపడి ఉన్నాము ఆయన తపస్సు గురించి, ఈ రీతిగా నిన్ను శరణు పొందాము అని చెప్పి వేడుకుంటారు. తపస్సు చేస్తే భయపడేది ఎందుకండి అంటే వేరేం లేదు, వీళ్ళ ఏమి కోరుకుంటారో తెలియదు. కాబట్టి ఎవరి స్థానానికి ఏ భంగం వస్తుందో తెలియదు అన్నమాట. అందువల్ల భీతిల్లటం అని. కాబట్టి ముందే చెప్పాను అనుకోండి, నేను ఇంద్ర పదవిని ఆశిస్తున్నాను అని, అప్పుడు ఇంద్రుడికే భయం అన్నమాట. కాబట్టి ఏమి ఆశిస్తున్నా ఆయన తపస్సు చేస్తున్నాడో తెలియదు, కాబట్టి అందరూ కూడా భయపడుతున్నారన్నమాట. ఆ విధంగా ఔత్తానపాది తపస వయం ఇత్తం జనార్దన భీతాః త్వాం శరణం యాతాః తపసస్తం నివర్తయ. కాబట్టి అతన్ని ఈ యొక్క తపస్సు నుండి నివర్తయ అంటే వెనకకు మరలేలాగా చేయమని చెప్పి అడుగుతాం. కాబట్టి ఆ పుత్రుడైన ధ్రువుని తపస్సు వల్ల భయము పొందిన వారు, ఇదిగో మేమందరం కూడా గుంపుగా కూడి నేను శరణు కోరి వచ్చాము, కావున అతన్ని తపస్సు నుండి వెనుకకు మళ్లించు. స విద్మహ కిం స శక్రత్వం కిం సూర్యత్వం అభీప్సతి నా విద్మహ. విద్మ అంటే తెలుసు అని అర్థం, నా విద్మహ అంటే తెలియదు అని అర్థం. ఏమి తెలియదు? నా విద్మహ కిం స శక్రత్వం. కిం అంటే అది కావునో కాదు, ఆయన ఇదేమన్నా కోరుకుంటున్నాడా? కిం స శక్రత్వం. శక్ర అంటే ఇంద్రుడు అని, శక్ర అంటే ఇంద్రుడు, శక్రత్వం అంటే ఇంద్రత్వం అని అర్థం. కాబట్టి ఇంద్రత్వం కోరుతున్నాడో, కిం సూర్యత్వం అభీప్సతి. అభీప్సతి అంటే కోరుకున్నాడు, అంటే సూర్యత్వాన్ని అపేక్షిస్తున్నాడో, కుబేరత్వం విత్తప అంబు సోమానాం. విత్తప అంబుప సోమానాం. ఇక్కడ విత్త అంటే ఏమిటి? ధనము అని అర్థం. ధనము. విత్తప అంబు. విత్తప అంటే కుబేరత్వం అనమాట, అంటే ధనానికి సంబంధించింది. కుబేరత్వాన్ని ఒకవేళ ఆశిస్తున్నాడా? లేదు. అంబు విత్తప అంబుప సోమానం. అంబు అంటే ఏమిటి? నీరండి. అంబుపం అంటే ఏమిటి? వరుణత్వం. అంటే వరుణు దానికి దేవత కదండి. వరుణత్వాన్ని కోరుకుంటున్నా అభిలషిస్తున్నాడో, లేదు సోమానం అంటే సోమ అంటే చంద్రుడు, చంద్రత్వం ఆకాంక్షిస్తున్నాడో మాకు తెలియదు. స అభిలాష పదేషు కిం. స అభిలాష పదేషు కిం అంటే ఆయన ఏమి కోరుకుంటున్నారు? ఇటువంటి స్థానాన్ని కోరుకొని ఆయన ఈ విధంగా తపస్సు చేస్తున్నాడో తెలియదు. కాబట్టి అతన్ని తపస్సు నుండి వెనుకకు మళ్లించు. ఆ పిల్లవాడు తాను ఇంద్రుడు కావాలనుకుంటున్నాడా, సూర్యుడు అవ్వాలనుకుంటున్నాడా, లేక ధనాధిపతి కుబేరుడు, జలాధిపతి వరుణుడు, వెలుగునిచ్చే చీకట్లను పారదోలే చందమామ, వీర స్థానాలను కోరుకుంటున్నాడా? మాకు ఏమీ తోచటం లేదు. నా విద్మహ కిం సశక్రత్వం కిం సూర్యత్వం అభీప్సతి విత్తప అంబుప సోమానాం సా అభిలాష పదేషు కిం. వాళ్ళ యొక్క పదవిలో ఈయనకి ఏమన్నా ఆకాంక్షిస్తున్నాడా అనేటువంటి భయం మాకు ఉన్నది. కాబట్టి నీవు అతన్ని అది కూడా తెలియదు అన్నమాట. ఇన్ని ఆప్షన్స్ పెట్టారు,
ఎందుకంటే ఆయన ఇదేని చెప్పలేదు కాబట్టి ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. చెప్పాడు అనుకోండి వాళ్ళకి మాత్రమే దిగులు. ఒకవేళ ఏ సూర్యత్వాన్ని ఆపేక్షిస్తున్నాను అనుకోండి, సూర్యుడికే గడగడ వడకాలన్నమాట. చంద్రుడే చంద్రుడు. కానీ అలా లేదు, ఆయన ఏం పైకి చెప్పలేదు ఇంకా ప్రస్తుతానికి. మరి ఎప్పుడు చెప్తారో తెలియదు. ఎందుకంటే మామూలుగా తపస్సు చేసేవాళ్ళు తపస్సు పోయేటానికి ముందే బలాన్ని అని కోరుకుంటారు అనమాట. అంటే బలాన్ని కావాలని కోరుకొని పోతుంటారు. కాబట్టి ఇక్కడ తెలియదు. అందువలన తదస్మాకం ప్రసీదేశ హృదయా శల్యముద్ధర ఉత్తానపాద తనయం తపస సన్ నివర్తయ. ఉత్తానపాద తనయం. కాబట్టి మాకేమీ తోచడం లేదు తండ్రి. హే ప్రభో ఈశ్వర, మా గుండెల్లోని చింత శల్యాన్ని తొలగించవయ్యా. తదస్మాకం ప్రసీద ఈశ, అది ప్రసీదేశ అవుతుంది. కాబట్టి ఈశ్వర మాకు ప్రసన్నుడు కమ్ము. హృదయాత్ శల్యం ఉద్ధర. ఉద్ధర అంటే ఏమిటి? లాగివేయడం. హృదయాత్ శల్యం ఉద్ధర. హృదయాత్ అంటే హృదయాల్లో గుర్తుకున్నటువంటి ఈ శల్యాన్ని లాగివేయి. శల్యం అంటే ఏమిటి? ఇక్కడ బాధ అని అర్థం అనమాట. ఈ బాధను తొలగించవయ్యా, మా ముందు ప్రసన్నుడు కావయ్యా. ఉత్తానపాద తనయం తపస సన్నివర్తయ తదస్మాకం ప్రసీదేశ హృదయా శల్యం ఉద్ధర. కాబట్టి ఆ ఉత్తానపాద నందరుని తపస్సు నుండి మళ్ళించు. తపస సన్నివర్తయ అని సురలు మొరబెట్టుకున్నారన్నమాట. అప్పుడు భగవానుడు చెప్తున్నాడు అన్నమాట. ఏం చెప్తున్నాడు ఆయన? నా ఇంద్రత్వం నేంద్రత్వం. నేంద్రత్వం అంటే నా ఇంద్రత్వం, నచ సూర్యత్వం, నైవ అంబుప ధనేశతాం. నైవ అంటే నా ఏవ, అంబుప ధనేశతాం, ధనేశతాం ప్రార్థయతి ఏష యం కామం తం కరోమి అఖిలం సురాహ. వారి ప్రార్థన భగవంతుడు చెప్తున్నాడు, దేవతలారా అతను కోరుకునేది ఇంద్రత్వము కాదు, నా అన్నాడు. ఇక్కడ నేంద్రత్వం కాదండి. అది నేంద్రత్వం అనేది ఉండదు. నా ఇంద్రత్వం. నా అంటే లేదు అని అర్థం. కాబట్టి ఆయన ఏమి కోరుకుంటున్నాడు? ఇంద్రత్వము కాదు, నచ సూర్యత్వం, సూర్యత్వము కాదు, వరుణత్వము కాదు, నైవ అంబుప ధనేశతాం. అదేవిధంగా ధనేశం అంటే ఏమిటి? కుబేరత్వం. ధనేశం అంటే కుబేరుడు. ధనేశత్వం అంటే కుబేరత్వం అంతకన్నా కాదు. అతడు దేనిని అర్థిస్తున్నాడో ఆ కోరిక నేను తీరుస్తాను. యాతది ప్రార్థయత్యేష యం కామం. ప్రార్థయతి ఏష, ప్రార్థయత్ ఏష అవుతుంది. అంటే ఏష అంటే ఇతను, ప్రార్థయతి అంటే ఏది కోరుకుంటున్నాడో దానిని, యం కామం, కామం అంటే కోరిక అండి. యం కామం అంటే ఏ కోరికను కోరుకుంటున్నాడో దానిని నేను తం కరోమి అఖిలం సురాహ. తం కరోమి అంటే నేను దాన్ని తప్పగా ఆ కోరిక నేను తీరుస్తాను. కాబట్టి మీరందరూ కూడా యాత దేవ యథా కామం స్వస్థానం విగత జ్వరాహ. యాత కాబట్టి దేవతలారా మీరందరూ కూడా యథాకామం స్వస్థానం విగత జ్వరాహ. సంస్కృతంలో జ్వరం అంటే మన జ్వరం కాదండి, భయం అనేటువంటి అర్థంలో ఉపయోగించబడుతుంది అనమాట. అంతేగాని మన బాడీ టెంపరేచర్ కాదు జ్వరం అంటే. విగత అంటే వదిలిపెట్టబడిన, అంటే పోగొట్టుకున్నటువంటి జ్వరం కలిగిన వారు అంటే ఏమిటి? ఎటువంటి భయము లేనిటువంటి వారుగా స్వేచ్ఛగా మీ మీ స్థానాలకు భయం వీడి బయలుదేరండి. యాతదేవా యథా కామం స్వస్థానం విగత జ్వరా. స్వస్థానం అంటే మీరు ఎక్కడెక్కడ ఉంటారో అక్కడికి వెళ్ళిపోండి. నివర్తయామి అహం బాలం. నివర్తయామి అహం బాలం. మరి దేవతలు ఊరికే పోరు కదండి. 100% అష్యూరెన్స్ ఉండాలన్నమాట. అంటే ఖచ్చితంగా నేను చేస్తాను అని చెప్తేనే వీళ్ళు బయలుదేరుతారు, లేకుంటే ఆయన చుట్టే ఉంటారనమాట. ఆయన కదలనివ్వరు, మెదల్ని ముందుకు పోనివ్వరు, వెనక్కి పోనివ్వరు. అంటే వీళ్ళంతా భయపడి ఉన్నారు కాబట్టి వాళ్ళకి నేను ఖచ్చితంగా చేస్తాను, అంతేగాని చూస్తానులే అవుతుందో అవదో అట్లంతా ఒప్పుకోరన్నమాట. విష్ణుమూర్తి దగ్గర అంత చనువు ఉంటుంది వీళ్ళకి, దేవతలకి. కాబట్టి అలా కాదు, మీరు ఖచ్చితంగా చెప్పాల్సిందే అన్న విధంగా నివర్తయామి అహం బాలం, నేను తప్పకుండా నివర్తయామి అంటే ఆయన్ని వెనుకకు మరల్చేలాగా చేస్తాను. ఆ బాలు ధ్యానం నుండి బాలం తపస్యాసక్త మానసం. తపసి ఆసక్త, తపసి ఆసక్త, అది తపస్యాసక్త మానసం. మానసం అంటే మనస్సు అనేది. అంటే తపస్సు నుండి మాత్రమే ఆసక్తి కలిగినటువంటి మనస్సు గల ఆ బాలుని
ధ్యానం నుండి నేను మళ్ళిస్తాను అని వివరించారనమాట విష్ణుమూర్తి. కాబట్టి ఓ దేవతలారా, ఆ పిల్లవాడు ఇంద్ర పదవిని కోరుకోవడం లేదు, సూర్యత్వము అతనికి అక్కరలేదు, ధనాధికారి పదవి అతనికి నచ్చదు, అతను వీటిని కాక దేన్ని కోరినా ఆ కోరికను నెరవేరుస్తాను, కావలసిందంతా ఇస్తాను. కాబట్టి సురలారా, ఇతని కోరేదల్లా ఇస్తాను, మీరు చింతపడకుండా మీ స్థానాలు సుఖంగా వెళ్ళండి. తపస్సు చేయటి అందే బాగుగా తగిలి ఉన్నట్టు మనస్సు గల బాలుడిని నేను వెనుకకు పోవునట్టు చేస్తాను అని చెప్పినాడు శ్రీమన్నారాయణుడు. న ఇంద్రత్వం నచ సూర్యత్వం నైవ అంబుప ధనేశతాం ప్రార్థయత్యేషయం కామం తం కరోమి అకలం సురాహ యాతదేవా యథా కామం స్వస్థానం విగతజ్వరాహ నివర్తయామ్యహం బాలం తపస్యాసక్త మానసం. తపస్సి ఆసక్త మానసం అంటే తపస్సులో ఇక్కడ ఇంకో చాలా చక్కగా వివరంగా చెప్పాలి చూడండి విష్ణుమూర్తి చేత. ఒకవేళ వీళ్ళు ప్రార్థించగానే సరే మీరు వెళ్ళండి, ఆయన ఏది కోరుకున్నాడో నేను తీర్చి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తాను అన్నాడు అనుకోండి, వెంటనే వీళ్ళ మనసులో వీళ్ళ గుండెల్లో రాయబడ్డట్లే. ఏమంటే ఆయన ఏది కోరుకుంటే అది ఇస్తాను అని చెప్పాడు అనుకోండి, కర్మగాలి ఎవరి పదవి ఊడిపోతుందో తెలియదు, ఆ భయం ఉంటుంది. అందుకనే విష్ణుమూర్తి కూడా ఎప్పుడు విష్ణుమూర్తి చాలా చాకచక్యంగా డీల్ చేస్తారు ఆ విషయంలో. అదే కొంచెం శివుడే పాపం బోళా మనిషి అనమాట, ఎవరేది అడిగినా ఇచ్చేస్తారు వరాలు. ఆ వరం ఇవ్వంగానే దానివల్ల ఏదైనా దుష్పరిణామాలు ఉన్నాయనుకోండి, మళ్ళా పరిగెత్తాడు విష్ణుమూర్తి దగ్గరికి. వెంటనే విష్ణుమూర్తితో సమాలోచన చేసి ఎలాగైనా సరే ఆ భస్మాసుర హస్తాలు ఇవన్నీ ఉన్నాయి కదండి, అలాంటి ఒక చక్కటి ఆలోచన చేసి ఎలాగైనా అన్ని ఆపద నుండి కాపాడుతుంటారన్నమాట. కాబట్టి ఇక్కడ వీళ్ళకి చెప్పారు, ఏమని చెప్పారు, ధైర్యం చెప్తూ ఆయనకి కావాల్సింది అతడు కోరుకునేది ఇంద్రత్వము కాదు అని చెప్పేశారు ఈయనే. కాబట్టి ఒక నమ్మకం ఏర్పడుతుందన్నమాట. సూర్యత్వము కాదు, వరుణత్వము కాదు, కుబేరత్వం అంతకన్నా కాదు అంటే ఏమిటి, ఇవేవి ఆయన కోరుకోడు. కాబట్టి మీరేం ధైర్యంగా ఉండండి, కానీ అతను దేనిని అర్థిస్తున్నాడు ఆ కోరిక నేను తీరుస్తాను అంటే ఇవన్నీ కాకుండా వేరేదో కోరుకుంటాడు ఆయన మొత్తానికి. ఎందుకంటే అంత కఠోర తపస్సు చేసిన అతను ఊరికే చేయరు కదండి, అంత కష్టపడటం ఫలితం ఉండాలి కదా. కాబట్టి అందువలన వీళ్ళు ధైర్యం చేసుకుని వెళ్ళిపోయారనమాట. లేకుంటే వీళ్ళకి ఇంకా దిగులు ఎక్కువైపోయి అక్కడే ఉండుంటారు, విష్ణుమూర్తితోనే ఉండుంటారు. విష్ణుమూర్తితోనే మళ్ళా కలిసి ధ్రువుడికి ప్రత్యక్షమయ్యేప్పుడు ఆయనతో పాటే ప్రత్యక్షం అయ్యేవాళ్ళు వీళ్ళు కూడా. ఎందుకంటే ఏం కోరుకుంటాడు, ఏమి ఇవ్వబోతున్నాడో తెలియదు కదా. చివరికి ఇత్యుక్త దేవదేవేన ప్రణమ్య త్రిదశాత్తత త్రయు స్వాని దిష్ట్యాని శతక్రతు పురోగమాః. కాబట్టి ఈ విధంగా వారు చెప్పగానే, విష్ణుమూర్తి చెప్పగానే ఇతి ఉక్త, ఇక్కడ ఇతి ఉక్త్వా అంటే ఈ విధంగా పలికి అని అర్థం అండి. ఈ విధముగా పలికి ఇతి ఉక్త్వా. ఇక్కడ ఇతి ఉక్త అంటే ఈ విధంగా పలుకబడిన వారు అంటే ఈ విధంగా చెప్పబడిన వారైనటువంటి ఎవరు, దేవదేవేన అంటే దేవదేవుడైనటువంటి విష్ణుమూర్తి చేత ప్రణమ్య త్రిదశాస్థత తత. అప్పుడు త్రిదశాహ అంటే దేవతలని అర్థం, త్రిదశలని దేవతలు. కాబట్టి దేవదేవుడైన మహావిష్ణువుచే ఇలా ఆజ్ఞాపింపబడ్డ వారై ప్రయయు దిష్ట్యాని. దిష్ట్య అంటే ఇక్కడ వారి స్థానము అంటే వారి ఇల్లు అనే అర్థం కూడా వస్తుందండి. అంటే వారి గృహములకు అంటే వారు నివసించేటువంటి ప్రదేశములకు శతక్రతు పురోగమాః. శతక్రతు అంటే ఏమిటి, ఇంద్రుడు. పురోగమ అంటే ఏంటి, ముందు నడుస్తూ ఉండగానే. పుర అంటే ముందు కదండి, పురోగమం అంటే ఏంటి, అందుకే మనం పురోగమం తిరోగమం అంటుంటాం. మన దేశం పురోగమించాలి అంటాం, అంటే ఏమిటి, ముందుకు పోవాలి, తిరోగమనం కాదు, వెనక్కి కాదు. ఆంధ్ర రాష్ట్రంకే సందర్భం చెప్తున్నా, ఆంధ్ర రాష్ట్రము కొత్తగా ఏర్పడినప్పుడు ఒక రాజధాని కోసం శ్రమించారు కొంతమంది. అది కాస్త మధ్యలో వేరే వాళ్ళు రావడము, దానివల్ల ఏమైంది, తిరోగమనం అయిపోయింది అనమాట, పురోగమనం అవ్వలేదు. మళ్ళా ఇప్పుడు పురోగమనం అది అనమాట, అంటే మళ్ళీ అభివృద్ధి పదంలోకి నెమ్మదిగా పోతూ ఉంది అనమాట. ఆ విధంగా పురోగమ అంటే ముందు పోయేటువంటి, ఎవరు ముందు, శతక్రతు అంటే శతక్రతు అంటే ఏమిటి, ఇంద్రుడు ముందు నడుస్తూ ఉండగా పురోగమాహ ఆ విధంగా ఆయన ముందు నడుస్తూ ఉండగా
తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారు. ఇత్యుక్తాదేవదేవేన ప్రణమ్య తిదశాత్తత త్రయుః స్వానిధిష్ట్యాని శతక్రతు పురోగమాః. కాబట్టి వారందరూ కూడా సరే ఏదో ధైర్యం చెప్పారు విష్ణుమూర్తి. ఆయన కూడా చెప్పిన మాట జవదాటేటువంటి వాడు కాదు. ఆయన ఎప్పుడుగా చెప్పిన మాట ఒమ్ము చేయడం ఆయన దీంట్లో లేదు. ఇవన్నీ వాళ్ళకి తెలుసు. కాబట్టి ఒకసారి మాట చెప్పారంటే దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తారు అనేటువంటి నమ్మకంతో వీళ్ళందరూ కూడా తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారన్నమాట. ఆ తర్వాత ఏమైంది మరి? భగవానపి సర్వాత్మ తన్మయత్వేన తోషితః గత్వా ధ్రువమువాచ ఇదం చతుర్భుజ వపుః హరిః. చతుర్భుజ వపుః హరిః. చతుర్భుజ అంటే 4 భుజాలతో కూడుకున్నటువంటి చతుర్భుజ వపుః అంటే శరీరధారి అయి హరిః శ్రీ విష్ణువు నారాయణుడు భగవాన్ అపి సర్వాత్మ సర్వాత్ముడు భగవంతుడు అయినటువంటి హరి కూడా హరిః ఎక్కడొచ్చిందా? హరిః చతుర్భుజ వపుర్ హరిః. చతుర్భుజ వపుః హరిః అక్కడ వచ్చిందనమాట. ఆ భగవంతుడు హరి కూడా ధ్రువుని తపస్సు యొక్క తన్మయత్వానికి సర్వాత్మ తన్మయత్వేన తోషితః. తన్మయత్వం అంటే ఏమిటి? అంతా మర్చిపోవడం. మనం కూడా తన్మయత్వాన్ని పొందుతుంటాం అప్పుడప్పుడు. ఏదైనా మంచి శుభవార్త ఇప్పుడు లేదు, ఈరోజు చక్కటి వంట బాగుంది, ఎప్పుడూ చేయనటువంటి రుచి ఉందనుకో, తన్మయత్వం అంటే ఏమిటి? అంతా మర్చిపోయి దాన్ని అనుభవిస్తూ ఉంటాం అనమాట. ఆ విధంగా కొన్ని సందర్భాల్లో ఆ తన్మయత్వాన్ని పొందుతుంటాం. ఈ విధంగా ఇక్కడ ధ్రువుడు కూడా అటువంటి తన్మయత్వం అంటే ఏమిటి? ఆయన అన్నీ మర్చిపోయాడు. మర్చిపోయి తన్నే అంటే శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తున్నాడు అనమాట. ఆయన గురించి ఆయన్ని హృదయంలో నింపుకొని తపస్సు చేస్తున్నాడు. అటువంటి తన్మయత్వం ఆయనది. కాబట్టి ఆయన యొక్క తన్మయత్వేన తోషితః సంతోషించబడిన వాడై వేరండి. మళ్ళా చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి పదాలు. సంతోషించిన వాడై అంటే సంతోషించాడు అని అర్థం. సంతోషించబడిన వాడై అంటే వేరే ఎవరి చేతనో సంతోషించబడ్డాడు. కానీ ఇక్కడ కూడా ఎవరి చేత సంతోషించబడ్డాడు? ధ్రువుని చేత అన్నమాట. కాబట్టి హరి కూడా ధ్రువుని తపస్సు యొక్క తన్మయత్వానికి సంతోషించిన వాడై 4 భుజాలతో కూడుకున్న చతుర్భుజ వపు హరి శరీరధారి అయి ధ్రువుని సమీపానికి వెళ్ళి ఇలా అన్నాడు. గత్వా ధ్రువం ఉవాచ ఇదం. గత్వా ధ్రువం ఉవాచ ఇదం అంటే ఆయన దగ్గరికి పోయి ఈ విధంగా పలికాడనమాట. శ్రీహరి కూడా ఆ యొక్క ధ్రువుడి దగ్గరికి పోయి ఈ విధంగా ఏమని మాట్లాడాడు? ఔత్తాన పాదే భగవాన్ ఉవాచ అంటే భగవంతుడు చెప్పాడు. ఔత్తాన పాదే భద్రం తే తపసా పరితోషితః. భద్రం తే తపసా పరితోషితః. ఔత్తాన పాదే అంటే ఏమిటి? ఔత్తానపాదుడు అంటే ఉత్తానపాదుని యొక్క కుమారుడా అని అర్థం. ఔత్తానపాదుడు అంటే ఉత్తానపాద కుమారా. ఔత్తానపాదే భద్రం తే. తే అంటే నీకు అని అర్థం అండి. భద్రం అంటే ఏమిటి? శుభము కలుగాక భద్రముగాక. తే తపసా పరితోషిత. తపస అంటే ఏమిటి? నీ యొక్క తపస్సుకు పరితోషిత అంటే చాలా సంతోషించాను. వరద అని అర్థం. వరద అహం అనుప్రాప్త. అహం అనుప్రాప్తో వరం వరయ సువ్రత.